హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈరోజు వీడియోలో జూలై ఫస్ట్ 10 డేస్ ఫస్ట్ టు 10th వరకు ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్గా చూద్దాం. అందులో ఫస్ట్ వన్, మిషన్ హరితాంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రారంభం కానుంది? ఓబుల నాయుడుపాలెం, గుంటూరు జిల్లాలో మిషన్ హరితాంధ్రప్రదేశ్ ప్రారంభం కానుంది. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద భవనం ఎక్కడ ఉంది? యశ్వంతపురం. ఈ భవనం ఎత్తు 45 అంతస్తులు. ఈ భవనంలో 1500 కోట్ల ఖర్చుతో సిఎన్టీసీ చైనా మరియు గోల్డెన్ గేట్ ఇండియాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ వన్, జిఎస్టి అవుట్ స్టాండింగ్ సేవా అవార్డులు ఎవరికి లభించాయి? దశరథ రామిరెడ్డి వైద్య సేవలో చేసిన కృషికి గాను మరియు రమేష్ వ్యాపార సేవలో చేసినటువంటి సేవకి జిఎస్టి అవుట్ స్టాండింగ్ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత చార్టెడ్ అకౌంటెంట్ల వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు? జూలై 1న. దీనికి ప్రధాని మోడీ గెస్ట్గా హాజరవ్వడం జరిగింది. 1,00,000కు పైగా పాలసీలను రద్దు చేశాం. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లను 45% తగ్గించామని ఈ సందర్భంగా మోడీ ప్రసంగించడం జరిగింది. ఈ భారత చార్టెడ్ అకౌంట్ల వ్యవస్థ జూలై 1, 1949లో ఏర్పడింది. నెక్స్ట్ వన్, భారత మొట్టమొదటి ఓటర్ ఇటీవల ఎన్నవ పుట్టినరోజు జరుపుకున్నాడు? భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓటు వేసిన వ్యక్తి శ్యామ్ శరణ్ నేగి. ఇతను తన 100వ పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది. ఇతడు హిమాచల్ ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాకు చెందినవాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి 16 లోక్సభలకు 12 అసెంబ్లీలకు ఇతను ఓటు వేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇమ్మిగ్రెంట్ పురస్కారం ఎవరికి లభించింది? ఈ పురస్కారాన్ని అమెరికా ప్రభుత్వం తన స్వాతంత్ర దినోత్సవమైనటువంటి జూలై 4న అమెరికాలో వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 38 మందిని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, చైనా భారత్కి మధ్య ఏ సరిహద్దు వివాదం నడుస్తుంది? డోక్లామా. ఈ సరిహద్దు వివాదం 1966 నుంచి ఉంది. అంతకు ముందు ఆక్సియుచిన్, లద్దౌ ప్రాంతాలను చైనా 1962లో ఆక్రమించడం జరిగింది. భారత్ చైనా సరిహద్దు మధ్యలో 3,488 కిలోమీటర్లు. భారతదేశానికి దలైలామా 1959లో రావడం జరిగింది. ఇటీవల రైల్వే సిబ్బంది కోసం దుస్తులను ఎవరు డిజైన్ చేయడం జరిగింది? రీతు బేరి. ఫ్రంట్ ఆఫీస్లో పనిచేసే వారి కోసం నలుపు, పసుపు దుస్తులని, అదేవిధంగా క్యారింగ్ బాయ్స్ కోసం నల్లంచు ఉన్న తెల్లటి షర్ట్లు, టీటీటీ గార్డ్స్ డ్రైవర్లకు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాకెట్లు డిజైన్ చేయడం జరిగింది. వీటిని తొలిసారిగా శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రారంభించనున్నారు. లాంగ్ మార్చ్ 5 రాకెట్ ఏ దేశానికి చెందింది? చైనాకు చెందిన అతిపెద్ద రాకెట్ ఇది. కాకపోతే ఈ రాకెట్ అనేది విఫలమవడం జరిగింది. మిసెస్ భారత్ ఐకాన్ 2017 టైటిల్ను ఖుష్బూ ముంబైలో జరిగినటువంటి పోటీల్లో గెలుచుకోవడం జరిగింది. శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి ఎప్పుడు ప్రయోగించారు భారత్లో? జూలై 3న చాందీపూర్, ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది ఉపరితలం నుంచి గగనతలంలో అంటే నేలపై నుంచి ఆకాశంలోకి లక్ష్యాలను తన 30 కిలోమీటర్ల వరకు సక్సెస్ఫుల్గా ఛేదించడం చేస్తుంది. నెక్స్ట్ వన్, నేషనల్ స్పేస్ డిబేట్ టోర్నమెంట్లో ఏ భారత సంతతికి చెందిన విద్యార్థికి అవార్డు లభించింది? జేజే కపూర్. ఐటీఎఫ్ మహిళల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎడ్లపల్లి ప్రాంజనల. ఈమె ఐటీఎఫ్ టోర్నమెంట్స్ ఈజిప్ట్లో జరుగుతున్నాయి. మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా రీసెంట్గా ఎవరు నియమించడం జరిగింది? అచల్ కుమార్ జ్యోతిని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది. జైదీప్ పాలక్ పదవీ కాలం బుధవారంతో ముగుస్తున్న సందర్భంలో అచల్ను నియమిస్తూ న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నెక్స్ట్ వన్, జూలై 4న మోడీ ఏ దేశాన్ని సందర్శించాడు? ఇజ్రాయెల్. మన
ఆ దేశ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు. భారతదేశ ప్రధానులు గత 70 సంవత్సరాల్లో ఇజ్రాయెల్లో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. 1991లో కార్గిల్ యుద్ధ సమయంలో మందుగుండి సామాగ్రి సరఫరా చేసింది ఇజ్రాయెల్ మనకి. అదేవిధంగా కార్గిల్ యుద్ధం 1998లో, అక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది. నెక్స్ట్, బరాక్ వన్ క్షిపణిని కొనుగోలు చేయడంలోనూ ఇజ్రాయెల్ మనకు సహాయం చేయడం జరిగింది. 174 దఫాలుగా స్పేస్ హెరాన్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేసింది. నెక్స్ట్ వన్, విశాఖలోని కేంద్ర మత్స్య సాంకేతిక శాఖకు ప్రధాన శాస్త్రవేత్తగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ రఘు ప్రకాష్. నెక్స్ట్ వన్, హస్వాంగ్ 14 క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది? ఉత్తర కొరియా. ఇది ఉత్తర కొరియాలోని పాంగ్యాన్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది ప్రపంచంలోని ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్నైనా శక్తివంతంగా ఖండాంతర క్షిపణి ప్రయోగించవచ్చని ఆ దేశ అధ్యక్షుడు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ఖజానా జనాభా లెక్కల ప్రకారం ప్రతి ఏటా ఎంత జనాభా పెరుగుతుంది? 1,68,00,000 జనాభా ప్రతి సంవత్సరం పెరగడం జరుగుతుంది. దేశంలో ప్రతి నిమిషానికి 44 మంది పుడుతుంటే 12 మంది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి నిమిషానికి ఒకరు మరణిస్తే 3 జన్మిస్తున్నారు. అదే తెలంగాణలో జనుల శాతం ప్రకారం చూసుకుంటే 0.3% కాగా మరణాల శాతం 1.6%. ప్రతి జననాల మరణాల రేటు ప్రతి 21 రోజులకు స్థానిక సంస్థలను నమోదు చేసుకోవాలి. 2006లో వీటి నమోదు 69% అయితే 2015లో 89%కి పెరిగింది. సిక్కిం, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మిజోరాం, తమిళనాడులో మాత్రమే 100% నమోదు చేసుకుంటున్నారు. తెలంగాణలో 81%, ఆంధ్రాలో 84% నమోదు చేసుకోవడం జరుగుతుంది, జననాలే కానీ మరణాలే కానీ. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా 14 లక్షలు తక్కువగా నమోదయ్యాయి. అదేవిధంగా పట్టణాల్లో 7 లక్షలు అధికంగా నమోదవుతుంది. నెక్స్ట్ వన్, భారత్ చైనా మధ్య నెహ్రూ హయాంలో కుదిరిన ఒప్పందం ఏమిటి? పంచశీల ఒప్పందం. దక్షిణ మధ్య రైల్వేకు ఎన్ని అవార్డులు లభించాయి? జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనిపించినందుకు దక్షిణ మధ్య రైల్వేకు 2 అవార్డులు రావడం జరిగింది. అందులో ఒకటి సికింద్రాబాద్లోని సూపర్వైజర్ల శిక్షణా కేంద్రానికి ఉత్తమ శిక్షణా కేంద్రం విభాగంలో, మరియు విజయవాడలోని రాయనపాడులో ఉన్నటువంటి కేంద్రానికి ఉత్తమ వర్క్షాప్గా అవార్డ్స్ లభించడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్, మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉత్తమ శిక్షణ కేంద్రం ఏ విభాగంలో ఏ స్టేషన్కు వచ్చింది? సికింద్రాబాద్లోని సూపర్వైజర్ల శిక్షణ కేంద్రానికి. అదేవిధంగా ఉత్తమ వర్క్షాప్ విజయవాడలోని రాయనపాడుకు రావడం జరిగింది. 3D హృదయ కవాటాలను ఏ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు? అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయం వారు 3D హృదయ కవాటాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక రైల్వే అకాడమీలు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పెనుకొండలో. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ఏ సెక్షన్లో పేర్కొన్నారు? 26వ సెక్షన్లో పేర్కొనడం జరిగింది. 2019 నాటికి అసెంబ్లీ సీట్లను ఆర్టికల్ 173కి సవరణ చేసి పెంచనున్నారు. నెక్స్ట్ వన్, కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు కోసం ఏ మొబైల్ యాప్ను విడుదల చేసింది? కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు కోసం ఈ వేలం అనే యాప్ను విడుదల చేయడం జరిగింది. దీనిని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ ఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలంలోని కాపుల ఉప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వన్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? కృష్ణా జిల్లా కొండపాపులూరులో. నెక్స్ట్ వన్, వజ్రపంత్ యాప్ దేనికి సంబంధించింది? వజ్రపంత్ వాతావరణ ప్రతికూల పరిస్థితులను అప్రమత్తం చేయడానికి వజ్రపంత్ యాప్ని కర్నూలు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాప్లో మొత్తం 3 రకాల వలయాలు ఉంటాయి. మొదటిది ఎరుపు రంగు వలయం. ఈ యాప్ను ఉపయోగిస్తున్న వారి చుట్టూ
8 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎరుపు రంగు కనిపిస్తే 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో వారికి ప్రమాదం ఉందని తెలుస్తుంది. అదే నారింజ రంగు వలయం అంటే నారింజ రంగు సూచిక వలయం కనిపిస్తే వారికి 8 నుంచి 15 కిలోమీటర్ల మధ్య స్థాయిలో అంటే వారున్న ప్లేస్ నుంచి 8 కిలోమీటర్ల అవతల 15 కిలోమీటర్ల లోపు పిడుగుపడే ఛాన్స్ ఉన్నట్టు తెలుపుతుంది. అదేవిధంగా పసుపు రంగు వలయం కనిపిస్తే పిడుగు సూచిక 15 కిలోమీటర్ల అవతల నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ 3 రంగులు కాకుండా నీలిరంగు కనిపిస్తే వారు ఉన్న ప్రదేశం సురక్షితంగా ఉన్నట్లు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది వాతావరణ సూచిక గురించి అప్రమత్తం చేయడానికి ఏ యాప్ను ఎవరు కనుక్కున్నారు? వజ్రపంత్ యాప్ను కుప్పం ఇంజనీరింగ్ విద్యార్థులు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి? ఇండియాలోని భువనేశ్వర్లో. ఈ ఛాంపియన్షిప్లో 44 దేశాలు పాల్గొన్నాయి. 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇంతకు ముందుకు 1989 ఢిల్లీలో, 2013 పూణేలో జరిగాయి. భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది 3వసారి. ఇందులో ఈ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున 90 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. దీన్ దయాళ్ పథకం ఉద్దేశం ఏమిటి? అందరికీ విద్యుత్తులో భాగంగా ఈ పథకం ప్రారంభమైంది. 125 రూపాయలకి విద్యుత్తు అందించడం మరియు 3 ఎలక్ట్రానిక్ సామాన్ల కిట్ను ఉచితంగా ఇవ్వడం, ఏడాదిలోగా 3.5 లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా చేయడం దీని ఉద్దేశం. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే 2వ పోలీసింగ్ రోబో ఎక్కడ ప్రవేశపెట్టున్నారు? హైదరాబాద్లోని జూబ్లీ చెక్పోస్ట్ వద్ద. మొదటిది దుబాయ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోబోని హెచ్బోట్స్ రోబోటిక్స్ రూపొందిస్తున్నారు. హుస్ మోటు క్షిపణి ఏ దేశం ప్రయోగించింది? అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా ప్రయోగించాయి. హస్వాంగ్ 14N క్షిపణి ఉత్తర కొరియా ప్రతిగా ఈ క్షిపణిని అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా ప్రయోగించడం జరిగింది. చైనాకు భారత్ ఏ వస్తువులను ఎగుమతి చేస్తుంది? మన భారతదేశ విదేశీ పెట్టుబడుల బడులో చైనా 18వ స్థానంలో ఉంది. భారత్ చైనా దాదాపు వాణిజ్యం $70 మిలియన్. సో మనం ఎగుమతి చేస్తున్న ఇనుప ఖనిజాన్ని, ఫెర్రో అలాన్, గ్రానైట్, ప్రత్తి దారం, ఆర్గానిక్ రసాయనాలు, చేపలు, తేయాకు, తోలు ఉత్పత్తులు. చైనా ఆర్థిక వ్యవస్థ $11.5 ట్రిలియన్ ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ $2.5 ట్రిలియన్. హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం భారత్ యొక్క వృద్ధి ఎంత శాతం? 7.7%. ఈ భారత వృద్ధి చైనాను మించిపోతుందని 2025 నాటికి భారత్, ఉగాండా దేశాలు అత్యధికంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, సైబర్ భద్రతలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? 23వ స్థానంలో ఉంది. ఈ దేశాల్లో మొత్తం 165 దేశాలకు భారత్ 23వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద బ్యాటరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో. దీని సామర్థ్యం 100 మెగావాట్లు. పల్టీలు కొట్టడంలో గిన్నిస్ రికార్డులు సాధించిన బాలిక ఎవరు? దీక్షా గిరీష్. ఈమె గంటకి 2776 పల్టీలు కొట్టి ప్రపంచ రికార్డును సాధించింది. అండర్-17 ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతున్నాయి? ముంబైలో. ఇందులో మొత్తం 24 జట్లను 6 గ్రూపులుగా విభజించారు. అండర్-17 ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ మనం ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. నెక్స్ట్, ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? బ్యాంకాక్లో. ఇందులో సచిన్ శివాజ్కి రజతం లభించింది. నెక్స్ట్, అంకిత్ కుమార్, నవీన్ బోరా, హర్ప్రీత్ సహావనత్లు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ టోర్నీలో మొత్తం 1 రజతం 5 కాంస్యాలు మనం లభించడం జరిగాయి. నెక్స్ట్, వన్డేలలో అత్యధిక శతకాలు సాధించిన అంటే ఎక్కువ సెంచరీలు చేసిన క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. 102 ఇన్నింగ్స్లలో 18 సెంచరీలు చేయడం జరిగింది. ఇంతకుముందుకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పైన ఉండేది. 232 ఇన్నింగ్స్లలో 17 శతకాలు సాధించి ఉండేవాడు. ఆ తర్వాత శ్రీలంక క్రికెటర్ అయినటువంటి దిల్షాన్ ఉన్నాడు. ఇతను 11 సెంచరీస్ చేయడం జరిగింది.
జమ్మూ కాశ్మీర్లో ఎప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో జిఎస్టీని జూలై 8 నుంచి అమలుకి తేవడం జరిగింది. భారతదేశం మొత్తంలో జూలై 1 అంటే జూలై 30 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తే ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం జూలై 8 నుంచి అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, రోబో రిమోట్లను ప్రవేశపెట్టనున్న దేశం ఏది? బ్రిటన్. దీనిని లండన్ ప్రెస్ అసోసియేషన్లో ప్రారంభించనున్నారు. ఇటీవల బిగ్ బ్యాంగ్ యంత్రం కనుగొన్న కొత్త రేణువు ఏ పేరు పెట్టారు? XICC++. బిగ్ బ్యాంగ్ యంత్రాన్ని లార్జ్ హాడ్రాన్ కొలైడర్ అని పిలుస్తున్నారు. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది XICC++. బిగ్ బ్యాంగ్ యంత్రం కనుగొన్న కొత్త రేణువు. ఇటీవల ఢిల్లీ నుంచి అమెరికాలోని ఏ ప్రాంతానికి విమాన సర్వీసులను ప్రారంభించారు? ఢిల్లీ నుండి వాషింగ్టన్కి ఎయిర్ ఇండియా AI-103 అనే విమానాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటీవల నెక్స్ట్, మరణశిక్షలో ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను అమలు చేస్తున్న వాటిలో పాకిస్తాన్ ఏ స్థానంలో ఉంది? 5వ స్థానంలో. మొదటి ప్లేస్లో చైనా, తర్వాత ఇరాన్, తర్వాత సౌదీ అరేబియా, ఇరాక్. సో 5th ప్లేస్ చైనా, 5th ప్లేస్ పాక్. ఫస్ట్ చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్. నెక్స్ట్ వన్, జిఎస్టీని కళాశాలలో అంటే కాలేజీలలో పుస్తకాలలో ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? కర్ణాటకలోని బెళగావి రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో బీకామ్లో జిఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంపార్టెంట్, మనకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అడగవచ్చు, లేదా ఏ యూనివర్సిటీలో ప్రవేశపెట్టారని అడగవచ్చు, లేదా ఏ గ్రూప్లో ప్రవేశపెట్టారని అడగవచ్చు. ఇందులో 3 రకాలుగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జిఎస్టీని ఏ కాలేజ్? బెళగావి రాణి చెన్నమ్మ యూనివర్సిటీ. ఏ కోర్స్? బీకామ్. విచ్ స్టేట్? కర్ణాటక. నెక్స్ట్, పాండా ఆకారంలో విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు? చైనాలో అంతరించిపోతున్న అరుదైన రకమైనటువంటి పాండా ఆకారంలో 1500 ఎకరాలలో చైనా దీన్ని నిర్మిస్తుంది. దీనికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకంలో భాగంగా 100 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్, నూతనంగా న్యాయ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి మార్పులు ఏమిటి? ఇకపై ఆన్లైన్లో న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. చిన్న చిన్న వివాదాలను కోర్టు వెలుపల అంటే కోర్టు బయట పరిష్కరించుకునేందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ను రూపొందించనున్నది. ఈ వెబ్సైట్లోనే వాదులు ప్రతివాదులు తమ వాదనలను ఆన్లైన్లోనే వినిపించుకోవచ్చు. వీరికి రిటైర్డ్ న్యాయమూర్తులు మరియు అనుభవం పొందిన మధ్యవర్తులు వీరికి సహాయం చేస్తారు. ఒకవేళ ఆన్లైన్లో చెప్పినటువంటి తీర్పు వీరికి నచ్చకపోతే ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా మళ్ళీ కోర్టులో కూడా వీళ్ళు కోర్టును ఆశ్రయించవచ్చు. కాకపోతే ఇరు వర్గాలు సంతృప్తి చెందితేనే కేసు పరిష్కారమైనట్లుగా ఇది వాళ్ళు పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ నదీ జలాల పంపిణీ కోసం ఏర్పడింది? కృష్ణా నదీ జలాలు. తెలుగు రాష్ట్రాలలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి కృష్ణా నదీ జలాల పంపకాల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, లిటిల్ మిస్ గ్రాండ్ సి టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? శరణ్య. బల్గేరియా సోఫియాలో ఇటీవల జరిగిన బ్యూటీ ఉత్సవ్ మిస్ అండ్ మిస్టర్ సి యూనివర్స్ పోటీలో పాల్గొని లిటిల్ మిస్ గ్రాండ్ సి ఇంటర్ కాంటినెంటల్ను శరణ్య కైవసం చేసుకోవడం జరిగింది. స్క్వాష్ టైటిల్ విజేత ఎవరు? హరీందర్ పాల్. ఇతడు సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్, మంగోలియా నూతన అధ్యక్షుడిగా బుట్టుట్లుగా నియమితుడవడం జరిగింది. ఇతనిది మంగోలియన్ పీపుల్స్ పార్టీ. నెక్స్ట్ వన్, జిఎస్టీ రేట్లను తెలిపే యాప్ పేరేమిటి? ఫైండర్ యాప్. ఇంపార్టెంట్, జిఎస్టీ రేట్లను తెలిపే యాప్ ఫైండర్ యాప్.
ఈ యాప్ ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా పనిచేస్తుంది. దీనిని అరుణ్ జైట్లీ ప్రారంభించడం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం పంజాబ్. ఇటీవల ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది? నాగాలాండ్లో. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 59. అక్కడ ప్రస్తుత గవర్నర్ పిబి ఆచార్య. మాజీ సీఎం అయినటువంటి టిఆర్ జలియాంగ్, ఇతనికి 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ పిబి ఆచార్యకు తెలియడం జరిగింది. నెక్స్ట్, ప్రస్తుతం జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నిక ఎన్నవది? ఇది ప్రస్తుతం 15వ రాష్ట్రపతి ఎన్నిక, కానీ ఎన్నికయ్యేవారు 16వ రాష్ట్రపతిగా నామినేట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎందుకు ఇందులో నామినేషన్కు 50 మందిని బలపరిచి 50 మంది ఎమ్మెల్యేలు 50 మంది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ముందు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకరు నామినేట్ చేస్తే ఒకరు బలపరిస్తే రాష్ట్రపతికి సరిపోయేది. ఆ తర్వాత 1977లో ఈ 1 నుంచి 10 మందికి వెళ్ళింది. 1971లో 10 మంది బలపరిచి 10 మంది నామినేట్ చేస్తే 10 మంది బలపరచాలి. ఇది తదుపరి 1997లో 50 మంది బలపరిచి 50 మంది నామినేషన్ చేసి 50 మంది బలపరిచికి పెరిగింది. ప్రస్తుతం 50 మంది బలపరిచారు, 50 మంది నామినేషన్ చేయడం జరిగింది. 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇందులో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఒక్కొక్క వారి ఆ రాష్ట్ర జనాభా ప్రాతిపదికన ఓటు విలువ ఉంటుంది. అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 208. తర్వాత ప్లేస్లలో తమిళనాడు, జార్ఖండ్ ఉన్నాయి. అతి తక్కువ ఎమ్మెల్యే విలువ కలిగిన రాష్ట్రం సిక్కిం, ఓటు విలువ 7. ఈ ఓటు విలువను 1971 జనాభా లెక్కల ప్రకారం అప్పుడు ఉన్నటువంటి జనాభా 53.52 కోట్లను ఆ లెక్క ప్రకారమే ఇంకా ఈ ఓటు విలువను నిర్ధారించడం జరుగుతుంది. తదుపరి ఇప్పుడు 2027లో ఈ లెక్క అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ 159, తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ 132. ఇటీవల యునెస్కో భారత్లోని ఏ నగరానికి వారసత్వ నగరంగా ప్రకటించింది? ప్రపంచ వారసత్వ నగరం అహ్మదాబాద్. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన అహ్మదాబాద్ నగరాన్ని ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించడం జరిగింది. ఈ నగరాన్ని అహ్మద్ షా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మొత్తం భారత్ ఎన్ని పథకాలను గెలుచుకుంది? 29 పథకాలు. ఇందులో 12 బంగారం, 12 కాంస్యం, 5 రజత పథకాలు ఉన్నాయి. ఇంత మొత్తంలో పథకాలను గెలవడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు అత్యధికంగా 1985లో జకార్తాలో జరిగినటువంటి పోటీలలో భారత్ 22 పథకాలను సొంతం చేసుకోవడం జరిగింది. తదుపరి ఇప్పుడు 29 పథకాలను మనం కైవసం చేసుకోవడం జరిగింది. మా భారత్ తర్వాత చైనా, గత ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న చైనా ఈ సంవత్సరం 2వ స్థానానికి పడిపోవడం జరిగింది. అండ్ భారత్ నుంచి 90 మంది అథ్లెట్స్ పాల్గొంటే 29 పథకాలు రావడం జరిగినాయి. నెక్స్ట్ వన్, సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్లు గెలిచిన ఆటగాడుగా ఫెదరర్ రికార్డు సృష్టించడం జరిగింది. మొత్తం 317 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుముందుకు సెరీనా విలియమ్స్ 316 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నాడు. ఆమె పేరు మీద ఉన్న రికార్డుని ఫెదరర్ 317 గ్రాండ్ స్లామ్లు గెలుచుకొని అధిగమించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కేకును ఎక్కడ తయారు చేశారు? దుబాయ్లో. జిఎస్టి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా ఎవరు నియమించడం జరిగింది? జాన్ జోసెఫ్. జిఎస్టి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా జాన్ జోసెఫ్ను నియమించడం జరిగింది. ఇవి నెక్స్ట్, గ్లోబల్ ఎంట్రీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 11వ స్థానంలో. ఇవి ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.